హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నోట్లో పెట్టగానే కరిగిపోయేంత టేస్టీగా ఉండే చికెన్ మలై టిక్కా అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ తీసుకుందాము, అలాగే ఒక కప్పు పెరుగు, పుదీనా ఒక గుప్పెడు పుదీనా తీసుకుందాం, అలాగే మిరియాలు ఒక స్పూన్ మిరియాలు, కొత్తిమీర గుప్పెడు, అలాగే కాజు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, మనకి అమూల్ చీజ్ అనేది మనకి గ్రోసరీలో షాప్‌లో దొరుకుతాయి కదండీ! ఆ అమూల్ చీజ్‌ని గూడాను ఇవన్నీ మొత్తం బ్లెండ్ చేసుకొని పేస్ట్‌లా తయారు చేద్దాము. ఇప్పుడు ముందుగా మనం చికెన్‌ని క్లీన్ చేసి పెట్టుకొని, దాంట్లో సరిపడేంత సాల్ట్ వేసుకొని, అలాగే ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ అనేది వేసుకుందాము. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మనకి మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసుకొని కలిపి ఒక 2 అవర్స్, మినిమమ్ ఒక 2 అవర్స్ వరకైనా సరే మనం దీన్ని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ చికెన్‌ని అసలు చాలా టేస్టీగా మనకి నాన్స్ తోటి గానీ, పరాఠాస్‌లోని గానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను లచ్చా పరాటా చేశాను. దీనితోటి కాంబినేషన్ చాలా టేస్ట్ వచ్చింది. ఇందులో మనం కొంచెం అంత గరం మసాలా, అలాగే కసూరి మేతిని గూడాను కొంచెం హీట్ చేసి, దాన్ని కొంచెం క్రష్ చేసి ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం ఒక ప్యాన్ తీసుకొని, ముందుగా మనం బటర్ వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్లు బటర్ వేసుకొని, ఇది మెల్ట్ అయ్యాక ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చికెన్‌ని చక్కగా ఇందులోని బటర్‌లోని ఫ్రై చేసుకుందాము. ఇది బోత్ సైడ్ బాగా ఫ్రై అయ్యేటట్టుగా చేద్దాము. ఓన్లీ మనం పీసెస్ మాత్రమే వేసుకుందాము. గ్రేవీ ఏదైతే ఉన్నదో అది లాస్ట్ టైమ్‌లో మనం యాడ్ చేయాలనమాట. ఇప్పుడు మట్టుకు ఏవైతే చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలాగా బటర్‌లోనే మనం ఫ్రై చేసుకోవడం వల్ల బటర్‌కున్న ఫ్లేవర్ అంతా గూడాను చికెన్‌కి భలేగా అంటే పడుతుంది. కానీ ఇది ప్రతి ఒక్కటి గూడాను చూసారు కదా! ఎంత టెండర్‌గా భలే కనిపిస్తుంది కదా! మీరు చికెన్ ఐటెమ్ చేసేటప్పుడు గ్రేవీ గానీ, ఫ్రై గానీ ఎక్కువగా ఏది ఇష్టపడుతుంటారు? బిర్యానీసా? రోటీసా? నాన్సా? అనేది అసలు నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు అన్ని చికెన్ పీసెస్‌ని ఫ్రై చేసాం కదా! ఇప్పుడు మనం గ్రిల్‌ని తీసుకొని, ఈ గ్రిల్ దీని మీదే మనం చికెన్‌ని గూడాను స్మోక్ అంటే కాలుద్దాము. ఇలాగ టిక్కా అనేది మరి గ్రిల్ మీద కాలుస్తేనే దాని యొక్క ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం బటర్‌లో ఫ్రై చేసింది కాకుండా ఇలాగ గూడా కొంచెం కాలుస్తే బావుంటది. కానీ మనకి పల్లెటూరులాంటయితే బొగ్గుల కర్ర, పొయ్యి అది ఉంటది కదా! మనకిక్కడ సిటీలో అనేది అంతా గ్యాస్ పొయ్యి మీదే కాబట్టి నచ్చేవాళ్ళు ఇలా గూడా ట్రై చేయొచ్చు. కర్ర పొయ్యి గానీ, ఇలాగ బొగ్గులు యూజ్ ఉంటే అలా కూడా ట్రై చేయండి. ప్రెజెంట్ మన దగ్గర ఏదైతే అవైలబుల్‌గా ఉందో దాంతోని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని, మళ్ళీ ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకొని, అందులోని ఇలాచీ, చెక్క, లవంగ ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుందాం బటర్‌లోని. ఫ్రై చేసుకున్నాక ఏదైతే మనం పేస్ట్ ఉంది కదా! మనం చికెన్ మ్యారినేట్ చేసింది మిగిలిన పేస్ట్ అంతటిని గూడాను వేసుకొని మొత్తం ఒక ఫ్రై చేసుకుందాం అనమాట. ఇందులో మనకి కారం గానీ, ఇలాంటివన్నీ మనకి యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా! మనకి స్పైసీ సరిపోతుంది. అలాగే ఎలాగా పెప్పర్ గూడా మనం యాడ్ చేసుకున్నాం కదా! మిరియాలు. ఆ స్పైసీ అనేది దీనికి సరిపోతుంది. ఇలా మలై టిక్కా అనేది మనకి లైట్ కలర్‌లోననేది ఉండాల. మనం ఎప్పుడూ కారం అది వేసుకుంటే మంచి రెడ్ కలర్‌లో ఉంటుంది. కానీ ఇది మనకి బటర్ నాన్‌కి ఇవన్నిట్లికి కూడా మంచి టేస్ట్‌గాన ఈ కలర్‌లో ఉంటే మంచి టెంప్టింగ్‌గా ఉంటదనమాట. ఇప్పుడు బాగా దీన్ని బాయిల్ చేసాం కదా! ఇది బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ అంతాన దీంట్లో మనం చికెన్ పీసెస్ ఏదైతే మనం బాగా డ్రై కాల్చాం కదా! దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాము. ఈ అన్ని పీసెస్ వేసుకొని మనకొక్క 10-15 మినిట్స్ వరకున కుక్ చేసుకుందాము. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి మంచి స్మెల్ అనేది, ఎందుకంటే బటర్ ఐటెమ్‌తోటి చేస్తాం కాబట్టి బటర్ అంటేనే మనకి చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అయితే బటర్ ఎక్కువ యూజ్ చేస్తాము. మీరు బటర్స్ అనేది దేంట్లోని యూజ్ చేస్తారో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని గూడాన మీరు ఫుల్‌గా చూసి, నాకు కమెంట్ అండ్ లైక్ అనేది కొట్టి, కొత్తగా చూసేవాళ్ళైతే నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ అనేది నేను చేసి మంచి మంచి రెసిపీలనేది పోస్ట్ చేస్తాను. కానీ ఇలా సపోర్ట్ అనేది నాకు పక్కా మీ వైపు నుంచి నాకుంటుందనేసి అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నాకు లైక్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ.